ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి నెల పెన్షన్‌లకు సంబంధించి పంపిణీపై సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈసారి పంపిణీ తేదీల్లో అయితే మార్పులైతే ఉన్నాయి. సో, ఫిబ్రవరి నెల పెన్షన్‌లను 1, 2 తేదీల్లో పంపిణీ చేయకుండా ఒకరోజు ముందుగానే పంపిణీ చేయబోతున్నారు. ఎందుకు ఇలా చేయబోతున్నారనేది నేను మీకు చెప్తాను. అలానే కొత్త పెన్షన్‌లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. అలానే అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు. చాలామంది కూడా సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి కూడా అడుగుతున్నారండి. సో, వీటన్నిటి మీద మీకు ఫుల్ క్లారిటీతో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి పెన్షన్‌లను 1, 2 తేదీల్లో పంపిణీ చేస్తుంది. ఒకవేళ 1, 2 తేదీల్లో సెలవు దినాలు గనక ఉండినట్లయితే, ఒకరోజు ముందుగాను లేదా ఒకరోజు తర్వాత గాను పెన్షన్ పంపిణీ అయితే చేస్తుందన్నమాట. అలానే ఇక్కడ మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పంపిణీ తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పులనేటివి ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడం జరిగిందండి. అందువల్ల మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ నెల 31వ తేదీన అయితే ప్రారంభించనున్నారు. సచివాలయం అధికారులు ఈ నెల 31వ తేదీన శనివారం రోజునైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల అమౌంట్ అనేది. సో, మనకు 1వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు మినహాయించుకొని తిరిగి 2వ తేదీనైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ చేసి క్లోజ్ అయితే చేస్తారనమాట. అంటే మనకు ఈ నెల 31వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీన అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. 2వ తేదీ సాయంత్రం 5:30 వరకు సమయం అయితే ఇస్తారనమాట. ఒకవేళ ఏమైనా మిస్ అయినట్లయితే ఒక్కరోజు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా లేవనమాట. కేవలం 2 రోజుల్లో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అనేటివి క్లోజ్ చేస్తారు. ఒకవేళ మీరు 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మీ యొక్క మొబైల్ నంబర్స్‌కైతే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, పలానా నెలలో మీరు పెన్షన్ అనేది తీసుకోలేదు. ఈ నెల తీసుకోండి అని చెప్పి. సో, మీకు గవర్నమెంట్ నుంచి మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. అలానే ఇక్కడ మనకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే కాల్స్ అనేటివి చేస్తుందన్నమాట గవర్నమెంటు. సో, కాల్ చేసినప్పుడు మనకు కొన్ని రకాల ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో, ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో అవినీతి ఉందా? అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇంటి దగ్గరే అందుతుందా? పెన్షన్ అందించేటువంటి అధికారి ప్రవర్తన ఎలా ఉంది? ఇలా 3 రకాల ప్రశ్నలు అనేటివి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులకైతే వస్తున్నాయి. వాటికి యెస్ అయితే 1 అని, నో అయితే 2 అని చెప్పి నొక్కమని చెప్పి మీ మొబైల్‌లోనే మీరు ఇన్‌పుట్ అనేది ఇవ్వాలని చెప్పి చెప్తుందనమాట. సో, ఇలా మనకు పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటి పంపిణీ తేదీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారం మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. సో, ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి పెన్షన్ల మీద సమాచారం అయితే ఇలా ఉండగా, చాలామంది కూడా సదరం స్లాట్స్ గురించి అడుగుతున్నారనమాట. సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్‌గా మనకు నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ అనేటివి ఆల్రెడీ బుక్ అయిపోయి స్లాట్స్‌కి సంబంధించి లబ్ధిదారులు కూడా వెళ్ళడం జరిగిందనమాట. జనవరి నెలలో స్లాట్స్ అనేటివి ఇవ్వలేదు. అలానే ఈ జనవరి నెల ఎండ్‌కి కూడా వచ్చేస్తుంది కాబట్టి సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి అడుగుతున్నారు. మాక్సిమం ఫిబ్రవరి మొదటి వారం లేదా మధ్య వారాల్లో అయితే 3 నెలలకు సంబంధించి అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్‌కి సంబంధించి సదరం స్లాట్స్ అనేటివి ప్రభుత్వము ఓపెన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, సదరం స్లాట్స్ అనేటివి ఎందుకంటే సదరం సర్టిఫికేట్ కొరకు మీకు పెన్షన్లే కాకుండా వివిధ రకాల ప్రయోజనాలు ఉండాలనుకుంటే మీరు దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళైతే మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ పెన్షనే కాకుండా వివిధ రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి సదరం సర్టిఫికేట్ ద్వారా. సో, అందుకు సదరం స్లాట్స్ అనేటివి ప్రభుత్వము ఇస్తుంది. సో, మనకు మాక్సిమం ఫిబ్రవరి నెలలోనే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. సో, ఇది సదరం స్లాట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఇలా ఉండగా చాలామంది కూడా కొత్త పెన్షన్లు అన్నయ్య 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు విడుదలవుతుంది? సో, మెడికల్ డీఎంహెచ్ఓ పెన్షన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? అలానే దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సో, ఇలా అయితే అడుగుతున్నారనమాట. సో, వీటికి సంబంధించి ప్రస్తుతానికి ఒకే ఒక సమాచారం అయితే ఉంది. అది కూడా ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందండి. అది కూడా దివ్యాంగులు, వికలాంగులు, మెడికల్ కేటగిరీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రమే ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్పి చెప్పిందనమాట. ఆ 200 కొత్త అప్లికేషన్స్ కూడా ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏంటి అనే విషయాలను ప్రభుత్వం ఇంకా చెప్పలేదు.
అలానే ఈ 200 కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఒక నామమాత్రపు మాటగానే మనకిక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్‌లో జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో ఇచ్చినటువంటి హామీ అయితే అలానే ఉందన్నమాట. ఇప్పుడు జనవరి కూడా వచ్చేసింది. ప్రతి జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు మరియు కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఈ 200 కొత్త పెన్షన్‌లనేటివి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే వీటి మీద ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేటివి ఇంకా కూడా రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనకు దివ్యాంగులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ముఖ్యంగా డీఎంహెచ్ఓ పెన్షన్స్ కూడా ఇవేననమాట. ఇందులో అయితే విడుదల కాబోతున్నట్లు మనకు ఇలా సమాచారం మాత్రమే ఉంది కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అంతేగాని వృద్ధాప్య పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మన బడ్జెట్‌లో గూడా మనకు 2025, 26 బడ్జెట్‌లో గూడా ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన అయితే పెట్టలేదు. కాబట్టి కొత్త పెన్షన్‌లనేటివి నెక్స్ట్ బడ్జెట్‌లో 2026, 27 బడ్జెట్‌లో విడుదలయ్యే అవకాశాలుంటాయి. అప్పుడు మాత్రమే ప్రభుత్వము ప్రొసీడింగ్స్ అనేటివి తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా పెన్షన్‌కి సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు వివరంగా అయితే తెలియజేశాను. మీకు ఇలా డైలీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం ముందుగా మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకు వివరంగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.